హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఈ హౌస్కు మనకు నార్త్ సైడ్లో 30 ఫీట్ రోడ్ ఉంది, ఈస్ట్ సైడ్లో 30 ఫీట్ రోడ్ ఉంది. ఇంటి చుట్టూ వాతావరణం ఒకసారి చూడండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు. ఇది హైవేకి కేవలం 800 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి నార్త్ సైడ్ 25 ఫీట్లు, ఈస్ట్ సైడ్ 48 ఫీట్లు, మొత్తం 133 చదరపు గజాలండి. నార్త్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంది, ఈస్ట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ గుండా ఇంట్లోకి వెళ్ళుకుంటూ ఇల్లు ఎక్కడ ఉంది, దీని వివరాలు ఏంటివి అనేటివి మాట్లాడుకుందాము. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వస్తున్నామండి. ఈ పార్కింగ్ చూసుకోవచ్చు, చాలా పెద్ద సైజులో ఉంది. మనము 2 కార్లు అయితే ఇందులో ఈజీగా పెట్టుకోవచ్చు. పార్కింగ్ చూస్తున్నాం కదా. ఇక్కడ మనకు నార్త్ సైడ్లో కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బోర్ ఉంది, సంప్ ఉంది. ఇక్కడ కృష్ణా వాటర్ లైన్ కూడా ఉందండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించి కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. అలాగే ఈస్ట్ సైడ్లో కూడా మనకు హాల్లో నుండి ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది, ఒక విండో, ఒక ఎంట్రన్స్ అయితే ఉంటాయి. వాస్తుపరంగా 100% వాస్తుపరంగా కట్టిన ఇల్లు ఇది. ఈ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించి కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్లోకి ఎంట్రీ అవుతున్నాం. మనం హాల్లో చూసుకోవచ్చు, మంచి ఫ్లోరింగ్ అయితే చేయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్లోని ఫాల్ సీలింగ్ చూస్తున్నాం మనము. కన్స్ట్రక్షన్ పరంగా మంచి క్వాలిటీగా కట్టారు. హాల్లో నుండి బయటకు ఉన్న ఈస్ట్ సైడ్లో ఉన్న ఎంట్రన్స్, ఇక్కడ టీవీ యూనిట్ స్పేసు, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ ముందర ప్రైవసీ కొరకు తగినంత స్పేస్ ఉంది. ఇదో బెడ్రూమ్ అండి. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. వెంటిలేషన్ కొరకు విండో ఇచ్చారు. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ ఉంది, వేస్టేజ్ అనేది అందులో ఉంచుకోవచ్చు. ఈ బెడ్రూమ్కు అటాచ్మెంట్గా ఇంకో కామన్ బాత్రూమ్ లాగా మల్టిపుల్గా ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఇండియన్ మోడల్లో ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ అనేది చాలా విశాలంగా ఉంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఎదురుగా మనకు కిచెన్ రూమ్ అయితే ఉంది. కిచెన్ రూమ్ పక్కన మనకు పూజ కొరకు సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్కు రైట్ సైడ్లో మనకు ఒక డిజైనర్ సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో మనము గిఫ్ట్ ఐటమ్స్, డిజైన్ ఐటమ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ రూము. గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. గ్రాసరీస్ కొరకు మంచి నల్ల గ్రానైట్తో చేయించి నీట్గా చేయించారు. వర్క్ అయితే నీట్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. మళ్ళీ హాల్లోకి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్లోని 2వ బెడ్రూమ్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు, ఇది తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కొరకు. ఇందులో స్క్వేర్ మోడల్స్లో మనకు ఫాల్ సీలింగ్ చేయించారు. ఒక వాల్కి అయితే లైట్ పింక్ కలర్ వేయించారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ఇందులో బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చారు. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఫ్రెండ్స్, ఈ ఇల్లు అనేది హైవేకి కేవలం 800 మీటర్ల దూరంలోనే ఉంది. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. ఈ పార్కింగ్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇందులో మనము 2 కార్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. స్టెప్స్ కింద మనకు తగినంత స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు, డబుల్స్ కటింగ్ చేయించారు. సైడ్కి అయితే SS రైలింగ్ అయితే వేయించారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయి ఉన్న ఇల్లు ఇది. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు దొరకడం చాలా అరుదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి ఎంట్రీ అయ్యాము. ఈ బాల్కనీలో చూసుకోవచ్చు, PVC ఫాల్ సీలింగ్ చేయించారు.
ఎంట్రన్స్ అయితే టేక్ వుడ్తో చేయించారు. ఎదురుగా మంచి గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఈ ఎంట్రన్స్ పక్కన మనకు ఎలివేషన్కు మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈస్ట్ సైడ్ గల్లీలో చూసుకోవచ్చు మనము. ఇందులో మనకు ఒక ఎంట్రన్స్, 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్లో నుంచి విండోస్ ఎంట్రన్స్ ఉంటాయి. ఈ ఎంట్రన్స్ అనేది 8x8 సైజులో మంచి కార్వింగ్ చేయించి వర్క్ అయితే నీట్గా చేయించారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి ఎంట్రీ అవుతున్నాం మనము. హాల్లో చూసుకోవచ్చు నల్ల గ్రానైట్తోటి మంచిగా ఫ్లోరింగ్ చేయించి సైడ్కి బార్డర్స్ అయితే నీట్గా వేయించారు. వర్క్ మొత్తం కంప్లీట్గా చేయించారు. పర్ఫెక్ట్గా ఉంది. హాల్లోని ఫాల్ సీలింగ్ చూస్తున్నాం మనము. ఇక్కడ ఈస్ట్ సైడ్లో మనకు 2 విండోస్, ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఎంట్రన్స్ ద్వారా మనం వాష్ ఏరియాలకు వెళ్ళిపోవచ్చు. ఇంకా సిట్అవుట్ ఏరియాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎదురుగా మనకు కిచెన్ రూమ్ ఉంది. అక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ స్పేస్ కూడా ఉంది. ఇది ఒక బెడ్రూము. ఫస్ట్ ఫ్లోర్లోని మొదటి బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో చక్కగా ఫాల్ సీలింగ్ చేయించారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. వెంటిలేషన్ కొరకు విండో కూడా ఇచ్చారు. ఇందులో కూడా ఫ్లోరింగ్ నల్ల గ్రానైట్తో చేయించారు. ఇందులోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఈ బాత్రూమ్ చూసుకోవచ్చు మనము. ఇది తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో కూడా మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఫైనల్ వర్క్స్ అయితే మిగిలి ఉన్నాయి. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. మనం కనుక ఈ హౌస్ తీసుకుంటే మనకు కేవలం 5 to 6 డేస్ లోపలే మొత్తం కంప్లీట్ చేసిస్తారు. ఫస్ట్ ఫ్లోర్లోని ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాం మనము. హార్డ్వేర్ కానీ వుడ్ వర్క్ కానీ చాలా బాగుంది. మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ చేస్తున్నాము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఇందులో తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. వెంటిలేషన్ కొరకు విండో కూడా ఇచ్చారు. ఇందులోని బాత్రూమ్ చూస్తున్నాం మనం. ఇప్పుడు బాత్రూమ్ అయితే తగినంత స్పేసెస్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి కేవలం 800 మీటర్ల దూరంలోనే ఉంది. మళ్ళీ హాల్లోకి వచ్చాము మనము. హాల్లో నుంచి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. ఇక్కడ పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఈ పూజా రూమ్ ఎదురుగా మనము పూజ చేసుకోవడానికి తగినంత స్పేస్ అయితే ఉంది. ఇది పూజా రూము. ఇందులో మనకు మిల్క్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి మధ్యలో తెల్ల బీడింగ్ అయితే వేయించారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఈ కిచెన్కు అటాచ్మెంట్గా మనకు ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. యూటిలిటీస్ కొరకు ఘాటైన వాసనలు అనేటివి రాకుండా ఉండడానికి ఈ బాల్కనీ అనేది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా సిట్అవుట్ ఏరియాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ కొరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనము కిచెన్లోకి వచ్చాము. మళ్ళీ మనం హాల్లోకి వస్తున్నాము. హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఈస్ట్ సైడ్ విండో, పూజా రూము, కిచెను, ఫస్ట్ బెడ్రూమ్, డైనింగ్ ఏరియా, టీవీ యూనిట్ స్పేస్, సెకండ్ బెడ్రూమ్, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాయంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి కేవలం 800 మీటర్ల దూరంలోనే ఉంది. 133 చదరపు గజాలున్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,10,00,000. నెగోషియబుల్ అనేది ఉంటుంది. వీడియో కనుక నచ్చి ఇల్లు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఇందులో నెగోషియబుల్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇల్లు కనుక మీకు నచ్చితే అనుకూలంగా తగ్గించబడుతుంది. ఈ స్టెప్స్ పైన మనకు రేకుల రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.